భీమ్ అది ఒక శబ్దం. వికారాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భీమ్ భరతన్న గారికి జై భీమ్లు తెలియజేస్తూ ఇలా నిలబడి మాట్లాడుతున్న నేను కొంతకాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసే నా జుట్టు కొన్నేండ్ల తర్వాత తెల్లబడిపోతుంది. ఇలా నిగనిగలాడుతున్న నా చర్మం ముడతలు పడిపోతుంది. కానీ నేను పాడే పాట, నేను మాట్లాడే మాట ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది, ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. జ్ఞానానికి మరణం లేదు, జ్ఞానానికి చావు లేదు. ఇవాళ ఆలూరు యువతరానికి, ఎదిగైన ఆడబిడ్డలకు, చిన్నారి చెల్లెలకు, తమ్ముళ్లకు ఒకటే సందేశం: అక్షరం అనే ఆయుధాన్ని చేతబట్టుకో. ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది, ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. ఒక 25 సంవత్సరాల వరకు ఒక కఠోరమైన దీక్షని కనుక చేస్తే మిగతా 75 ఏళ్ల జీవితం పూలబాటగా మారుతుంది. అట్లా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరు నుంచే ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ ఊరు నుంచే ఒక సిఐ, ఈ ఊరు నుంచే అనేక మంది ఎంప్లాయీలుగా ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యం మన ముందుంది. వాళ్ళు గుళ్ళో కూర్చుంటునో, కొబ్బరికాయలు కొడుతునో, బొట్టు పెట్టుకుంటునో కాలే, బళ్ళో కూర్చొని పుస్తకాలు చదివితే అయ్యిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బళ్ళో కూర్చొని పుస్తకాలు చదివితే వాళ్ళు స్ఫూర్తి పొందిర్రు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పాస్ అయినరు. ఇవాళ సాక్ష్యంగా ఈ ఊరు వేదిక మీద నిలబడ్డారు. అందుకే నా ఎదిగే తరానికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీ ఆలోచనలు, మీ అడుగులు జ్ఞానం వైపు ఉండాలి, సమాజం మార్పు వైపు ఉండాలి. మీ పేదరికపు పునాదులు మీరే మార్చుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వాలైనా, ఇంకెవరైనా అవి వస్తే మనం కోటీశ్వరులం కాలేం. తాత్కాలిక పథకాలే తప్ప వాటితో కోటీశ్వరులం కాలేం. ఎందుకంటే 79 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా ఇల్లే లేని ఇండ్లు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏమి కాదు, తాత్కాలిక ఉపశమనాలే ఈ పథకాలు. ఈ అన్నిటితో మనకు ఉపయోగం ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చదువుకోవాలి, వ్యాపారాలు చేయాలి, బిజినెస్ మ్యాన్లుగా మారాలి. అవసరమైతే ఈ ఊరు వదిలి పట్టణాలకు, టౌన్లోకి వెళ్ళాలి. మార్వాడీలుగా మారి దేశవ్యాప్తంగా విస్తరించే బిడ్డలుగా బతికినా పర్వాలేదు, కానీ మేము ఇక్కడనే బతుకుతాం, అడుక్కొని తిని బతుకుతాం అనేటువంటి విషయాలు మాత్రం మార్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుట్టిన ఊళ్ళో ఉంటేనే అంబేద్కర్ కాలే. ప్రపంచమంతా తిరిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచమంతా పోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక ఈ దేశంలోనే చదవాలి. అందుకే అట్లాంటి ఆలోచన మీరు చేయాలని చెప్పి మీ అందరు కూడా నేను పేరు పేరున నేను చేతులు జోడించి నేను చిన్నవాళ్లకు ఆశీర్వాదం, పెద్దవాళ్లకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. అది అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, ప్రపంచము పంచిన పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి బహుజన మన బతుకెన్నడు మారులో, బహుజన మన రోజులెన్నడొచ్చులో, బహుజన మన బతుకెన్నడు మారులో, బహుజన మన రోజులెన్నడొచ్చులో. 80 ఏళ్ల స్వతంత్రం అంతవట్టి అబద్ధం, 80 ఏళ్ల స్వతంత్రం అంతవట్టి అబద్ధం, పదవులవే కాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవులవే కాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగిత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు. బహుజన మన బతుకెన్నడు మారులో, బహుజన మన రోజులెన్నడొచ్చులో, బహుజన మన బతుకెన్నడు మారులో, బహుజన మన రోజులెన్నడొచ్చులో. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం,
గొర్రెలను ధరలిచ్చినట్టు డీసీఎంలు మునకాయే హెలికాప్టర్లు వచ్చి దొరలు వేదికెక్కి ఫోజు కొట్టే బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో చిన్న చితక పదవులిచ్చి బుదగరించి ఈ మనలను చిన్న చితక పదములిచ్చి బుదగరించి ఈ మనలను ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రుల గుప్పిట్లో పట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ అడిచే బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో జెండాలు మోసిన జనమును పోగేసిన జెండాలు మోసిన జనమును పోగేసిన జెండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన దండాలు కట్టిన ప్రజలను కూడగట్టిన పత్రము పంచిన ఆ పోస్టర్ అతికించిన మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తు బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో బహుజన మన బతుకే నడుమారులో మహాజన మన రోజులెన్న రక్షుడో అందుకే అణగారిన వర్గాలు రాజకీయ శక్తిగా మారాలి. గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో జరిగేటువంటి సామాజిక పోరాటాలతో పాటు రాజకీయాలను శాసించే శక్తిగా నా అణగారిన వర్గాలు ఎదగాలి. నా అణగారిన పిల్లలు చదువుతో పాటు వాళ్ళు చదువుకుంటూ ఎదగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటక్కిచ్చాడు. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటర్ బటను కాదురాం. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపులికరు మందు కాదురాం. ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. అట్లా ఓటకును ఉపయోగించుకునే బిడ్డలుగా మనందరం కూడా ఓటును ఉపయోగించుకోవాలి. చట్టసభల్లోకి మన వర్గాలు ప్రాతినిధ్యం వహించే బిడ్డలుగా ఎదగాలి. మన గొంతును చట్టసభల్లో వినిపించినప్పుడే మన బతుకులు మారుతాయి. మనందరికీ గుండె ధైర్యం మన మందాకృష్ణ మాదిగండా ఉన్నాడు. ఇవాళ మన జాతులకు ఏ ఆపద వచ్చినా, ఈ రాష్ట్రంలో ఏ చీమ గుట్టినా మనందరినీ కాపాడుకునే ఒక గొప్ప మహోన్నతమైన శక్తి. అందుకే దళిత పురులమ్మం కారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పురులమ్మ, ఆచారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పురులమ్మ. కారం చెడులో కనదొక పల్లె పల్లె పేరుగా మాదిగ పల్లె. పల్లె పేరున మాదిగ పల్లె, పల్లె పేరున మాదిగ పల్లె, ఆనాసాయం పోయవడ్డలకు మాదిగ పల్లె తల్లి లాంటిది. మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. నేను కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల బతుకే. ప్రేమత చూసే పేదల పల్లె, ప్రేమత చూసే పేదల పల్లె. వరిసలందుకొని పంజమాడితే ఊరి దొరలకే ఉత్సపడుతుంది. దళిత పురులమ్మ, ఆచారం చెడుపు సాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పురులమ్మ. ఇలాంటి మరి కుర్రవాళ్ళు నా చదువు నేర్చినారు, సాము నేర్చినారు. చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు. ఆలూరు మా మాదిగ బిడ్డలు, ఆలూరు మా బహుజన బిడ్డలు చదువు నేర్చినారు, సాము నేర్చినారు. చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు. ఉన్న బట్టలు తెల్లగు తుప్పని మల్లె పువ్వుల పల్లెలుంటారు. మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు. మరెందురేయని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని. మాటలు చక్కగా రాని అంటారు, మాటలు చక్కగా రాని అంటారు. ఏ డబ్బ సొమ్ము మేం తింటలేమురా, మా సొత్తేమో ఇష్టమన్నారు.
దగ్గరికి తీస్తే మొక్కుతాం, మమ్మల్ని తొక్కాలని చూస్తే అంతకు 100 రెట్లు తొక్కుతాం. ఇదే మా నీతి, ఇదే మా జాతి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.